చెప్పాల్సింది. కానీ ఇవేం చెప్పకుండా ప్రెస్ సెక్రటరీ ఏమన్నారంటే, మా డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత వారానికి ఒక యుద్ధం చొప్పున వివిధ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలని ఆపాడనేటువంటి మాటని తను చెప్పుకొచ్చారు. ఇప్పుడు అలాంటి మాటలు చెప్పి కొన్ని గంటలు మరవక ముందే, కొన్ని గంటలైనా గడవక ముందే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ రష్యా పైన యుద్ధాన్ని దిగుతున్నాడట. రష్యా పైన యుద్ధానికి ఏ రకంగా దిగుతున్నాడు ఆయన అంటే, రష్యా పైన టారిఫ్ పెంచుతాను, ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపేయకపోతే నేను పెద్ద ఎత్తున నా సత్తా ఏంటో చూపిస్తాను, నా తడాకా చూపిస్తాను, నేనేంటో నా సత్తా ఏంటో, ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడితే ఊరుకుంటారా? నువ్వు ఎవడైతే నాకేంటి, నువ్వు దేశానికి సంబంధించిన అధ్యక్షుడు అయితే నాకేంటి, నువ్వు ఎక్కడుంటే నాకేంటి, ఎక్కడ పోతే నాకేంటి, నా దేశానికి సంబంధించి మాట్లాడినప్పుడు ఎవరు కూడా ఊరుకోరు. అది భారతదేశమైనా రష్యా అయినా ఎవరైనా కూడా. సో రష్యా పైన ఈ రకంగానే ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకొచ్చాడు. యుక్రెయిన్తో యుద్ధానికి సంబంధించి ముగింపు పలకమని చెప్పడంలో అడగడంలో తప్పేం లేదు. కానీ ఆ అడిగే విధానం ముందు చూడండి. మీరు కనుక ఉక్రెయిన్తో యుద్ధం ఆపకపోతే మీ పైన ట్యాక్స్ విధిస్తా, ఏంటి నువ్వు చెప్తే మేము ఊరుకోవాలా? ఉక్రెయిన్పై యుద్ధానికి మేము కేవలం ట్యాక్స్ కోసం ఊరుకోవాలా? ఉక్రెయిన్ మాపై దాడి చేస్తే దాన్ని ఖండించకుండా కేవలం రష్యాని తప్పుబట్టి మళ్ళీ రష్యా పైన ట్యాక్స్ పెంచుతామని రష్యా సైలెంట్గా చేతులు ముడుచుకొని కూర్చోవాలా? ఇదా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడే మాట. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యాఖ్యల్ని ప్రస్తుతం రష్యా కొట్టిపారేసింది. నిజంగా పుతిన్ అయితే నా కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది, నా తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తీరుస్తా అనే రకంగానే చాలా క్లియర్గా ఆయన చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఏకంగా డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యాఖ్యలు మరింతగా రెచ్చగొట్టే విధంగా ఉండడంతో ప్రస్తుతానికి అక్కడ వ్లాదిమిర్ పుతినే కాకుండా మాజీ అధ్యక్షుడు డ్మిట్రీ మెడ్వేవ్ కూడా రంగంలోకి దిగారు. ఆయన ఏం చెప్తున్నారంటే, మా దగ్గర సోవియట్ యూనియన్ నాటి అణుస్థావరాలు ఉన్నాయి, మీరు ఏది పడితే అది మాట్లాడి మా పైన రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయాలనుకుంటే తస్మాత్ జాగ్రత్త, డొనాల్డ్ ట్రంప్ విల్ డెఫినెట్లీ రిట్రియేట్ అని చెప్తున్నాడు ఆయన. సో ఎలాగైనా కూడా తిప్పి కొడతామనేటువంటి మాటని రష్యా మాజీ అధ్యక్షుడు డ్మిట్రీ మెడ్వేవ్ అనేటువంటి ఆ వ్యక్తి మాట్లాడిన వ్యాఖ్యలకు కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే, ఆల్రెడీ రష్యాకి సమీపంగా సముద్రంలో 2 అమెరికన్ న్యూక్లియర్ సబ్మెరైన్లు ఉన్నాయి, మీరు ఇంకా మా వ్యాఖ్యల్ని పట్టించుకోకుండా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే మేము డెఫినెట్గా దాడి చేస్తామనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఏంటి ఆయన వారానికో యుద్ధం ఆపింది ఇదేనా? వారానికో యుద్ధం ఆపిందని చెప్పేటువంటి ఆ పిచ్చి మాటలు ఇవేనా? తలతిక్కో వ్యక్తిలాగా మాట్లాడుతున్న మాటలు ఇవేనా? మ్యాడ్ మ్యాన్ థియరీ ఇదేనా? డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్న మాటలు ప్రపంచ అశాంతికి, ఆయన ఏదో అగ్రరాజ్యానికి అమెరికానికి అధ్యక్షుడిగా ఉన్నాడని చెప్పే గౌరవమే తప్ప, ఆ కుర్చీకి గౌరవమే తప్ప, ఆయన ఒక తలతిక్క వ్యక్తి కంటే ఎక్కువగా ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఏది పడితే అది నోటికి వచ్చినంత. నిన్న పాకిస్తాన్ దేశంలో అక్కడ ఆయన ఆయిల్ రిజర్వ్స్ని ఏర్పాటు చేస్తూ టారిఫ్లను తగ్గించి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఏదో ఒక రోజు ఇండియా కూడా పాకిస్తాన్ దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందట. నేను మాత్రం చెప్తున్నాను, ఒక భారతీయుడిగా నిజంగా నా భారతదేశంలో అంతటి ఆయిల్ రిజర్వ్సే లేకుండా ఉన్నట్టయితే, ఆ సిచ్యువేషనే కనుక వస్తే నేను వాహనాలు నడపడం మానేస్తాను, ఇంకా ఆయిల్ చేత నడిపేటువంటి కొన్ని విధానాలు అయితే మానేస్తాం. కానీ ఆ పాకిస్తాన్ దగ్గర నుంచి అంత దౌర్భాగ్యమైన పరిస్థితి భారతదేశానికి వచ్చినా మేము ఒక్క చుక్క కూడా అక్కడి నుంచి కొనుగోలు చేయం. కానీ నీ పిచ్చి మాటలు ఉన్నాయి చూడు, నీ పిచ్చి మాటలు, డొనాల్డ్ ట్రంప్ మాట్లాడే తలతిక్క మాటలు, ఇవన్నీ కూడా భారతదేశ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇప్పుడైనా రష్యాను కూడా అదే రకంగా మాట్లాడుతున్నాయి. ఆయన తిప్పలేంటనంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా చాలా క్లియర్గా మీకు ఒక మాటలో చెప్పాలంటే, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలి. ఎందుకు ఆపాలి? రష్యాకి ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆయన ఎందుకు ఆపాలనుకుంటున్నాడు? ఆయన ఉద్దేశం ఏంటి? గతంలో మరి ఎందుకు మీరు వెంటనే యుద్ధాలకు సంబంధించి ఒక ముగింపు పలకమని ఎందుకు చెప్పలేదు? ఆయన చిటికలో నేను ఆపేస్తాను ఎందుకు చెప్పాడంటే, ఇక్కడ కరెక్ట్గా యుక్రెయిన్లో అక్కడ అత్యధికమైనటువంటి ఖనిజాలు ఉన్నాయి. సో ఆ మినరల్స్ సంబంధించి ఉక్రెయిన్ దగ్గర ఆయన ఒక అగ్రిమెంట్కి వచ్చాడు. ఏంటి? అక్కడ ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఆ ఖనిజాలు వెలికి తీసేటువంటి ప్రక్రియ అమెరికా చేపడుతోంది. ఇద్దరు అమ్మకాలు చేపడతారు, ఉక్రెయిన్ అమెరికా కలిసి అమ్మకాలు చేపడతారు. దాని నుంచి ప్రోడక్ట్ని బయటికి రిలీజ్ చేస్తారు. ఆ ప్రోడక్ట్ ద్వారా వచ్చిన డబ్బుల్ని చెరిసగంగా పంచుకుంటారు, 50-50. కేవలం ఎక్స్కవేషన్ బాధితులు మాత్రమే డొనాల్డ్ ట్రంప్వి. సో ఆ రకంగా ఉక్రెయిన్లో పెట్టుబడులు పెట్టాడు. వ్లాదిమిర్ జెలెన్స్కీని ఒక రకంగా ఒప్పించి మెప్పించి భయభ్రాంతులకు గురి చేసి ఆ అగ్రిమెంట్ని సంతకం పెట్టించుకొని ఆ అగ్రిమెంట్ మీద ముందుకు వెళ్తూ డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఎక్స్కవేషన్ ప్రారంభించుకొని కొన్ని పెట్టుబడులు పెట్టి డబ్బులు సంపాదిస్తున్నాడు. అది అమెరికా దేశానికే కావచ్చు, ఆయన కూడా ఇండివిజువల్గా లాభం అయితే కావచ్చు, బికాస్ హీఈస్ ఆల్సో ఏ పొలిటీషియన్ కాబట్టి. సో ఈ విషయం ప్రకారంగా రష్యా ఇప్పుడు ఉక్రెయిన్పై దాడి చేస్తోంది, ఉక్రెయిన్ రష్యాపై దాడి చేస్తోంది. ఈ రకంగా మొదటిగా
జెలెన్స్కీని తప్పుబట్టి వీడు జోకరు, నువ్వు చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, నువ్వు చేయడం వల్ల ప్రజలు చచ్చిపోతున్నారని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే జెలెన్స్కీని వెనకేసుకొస్తూ వ్లాదిమిర్ పుతిన్ని తప్పుపడుతున్నాడు ఆయన. బికాజ్ ఆయనకి ఇప్పుడు అక్కడ పెట్టుబడులు ఉన్నాయి, ఆయన పెట్టుబడులు కావాలి, ఆయనకు ఆస్తులు కావాలి. హీఈస్ ఎ బిగ్గెస్ట్ కమర్షియల్ బిజినెస్ మ్యాన్. సో కాబట్టి ఆయన తన పెట్టుబడులని తనకున్నటువంటి బిజినెస్ని కాపాడుకోవడం కోసం రష్యాకి సపోర్ట్ చేస్తున్నాడు. సో రష్యాకి సపోర్ట్ చేసి యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నాడు, రష్యాని విభేదిస్తున్నాడు. మరి రష్యా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. నువ్వెన్ని చెప్పినా, ఎటువంటి పిచ్చి మాటలు మాట్లాడినా, తలతిక్క మాటలు మాట్లాడినా, నీకు ఒక రకంగా మానసిక రుగ్మతతో మాట్లాడినా నేను మాత్రం వినను అని చెప్పి చాలా క్లియర్గా రష్యా అధ్యక్షుడు పుతిన్ అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఆర్థికంగా రష్యాని దెబ్బకొట్టాలి. సో ఆర్థికంగా రష్యాని దెబ్బకొట్టాలంటే రష్యా నుంచి ఆయిల్ రిజర్వ్స్ కొనేటువంటి ఇండియాని, చైనాని, ఇతరత్ర దేశాలను బెదిరించాలి. సో ఈ దేశాలను బెదిరించి ఆయన కొంత అక్కడ ఆర్థిక వనరులని రాకుండా రష్యా నిలువరించినట్టయితే రష్యా కొంత అమెరికా మాట వింటుందేమో ఒక ఆలోచనతో అక్కడ ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇండియా పైన కొన్ని హెచ్చరికలు జారీ చేశాడు. ఏమని? అక్కడ కామర్స్ సెక్రటరీ హార్వర్డ్ లుట్నిక్ కానివ్వండి, ఇతరత్ర వ్యక్తులు, ప్రెస్ సెక్రటరీలు కానివ్వండి, అందరూ మాట్లాడుకోవచ్చారు. ఏమని? ఇండియా యాక్షన్స్ ఆర్ గోయింగ్ టు బి ఎ బిగ్ థ్రెట్ టు అమెరికా. ఇండియా చేపట్టేటువంటి కొన్ని చర్యలు అమెరికాకి కొంత ఇబ్బంది తలెత్తుతున్నాయనేటువంటి మాటలు మాట్లాడుకొచ్చారు. ఇండియా ప్రజల్ని గొప్పవాళ్ళుగా, మోదీని చాలా మంచి మిత్రుడిగా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. కాబట్టి మీరు కాంప్రమైజ్ అయిపోయి 1-to-1 కూర్చుందాం, మన ఇద్దరం డిసైడ్ చేసుకుందాం. కానీ మీరు రష్యా నుంచి మాత్రం ఆయిల్ని కొనకండి, రష్యా నుంచి ఎక్విప్మెంట్ కొనకండి, రష్యా నుంచి యుద్ధ సామాగ్రిని కొనుగోలు చేయకండి అని చెప్పి అమెరికా పలుమార్లు హెచ్చరించింది. అయినా మనం వినలేదు. దీంతో కొంచెం టైట్ చేసే ప్రయత్నం చేసింది, మనపై టారిఫ్ రేట్లను పెంచేసింది. ఆ తర్వాత మన దగ్గర యాపిల్ కంపెనీ పెట్టుబడులు పెడతానంటే ఒప్పుకోలేదు, ఆయన కొంత వార్నింగ్ ఇచ్చారు. శాంసంగ్ పెట్టుబడులు పెడతానంటే ఒప్పుకోలేదు, వార్నింగ్ ఇచ్చారు. ఇలా ఏదేమైనా ఇండియాను కూడా కొంత ఆర్థికంగా దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేశాడు. అది ఏమాత్రం సఫలీకృతం కావడం లేదు. దీంతో మళ్ళీ ఏం చేశాడు? పక్కన పాకిస్తాన్, ఆయన టార్గెట్ రష్యా. సో పక్కన పాకిస్తాన్ దగ్గరికి ఏం చేశాడు? ఆయిల్ రిజర్వ్ పెంచాడు. దీంతోనైనా అమెరికాకి పాకిస్తాన్ మధ్య స్నేహం ఎక్కువ అవుతోంది కదా, మనం కొంత వింటే ట్రంప్ మనకు కూడా కొంత దగ్గరగా ఉంటాడు కదా అని చెప్పి మనం అనుకొని ట్రంప్ని చేరదీసి ట్రంప్ను దగ్గర పెట్టుకొని మనం ట్రంప్తో కొంత స్నేహం చేయాలని చెప్పి ఆయన భావించి ఉంటాడు బహుశా. సో ఆ రకంగా ఏదో ఒక రకంగా చూడండి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎక్కడ, ఉక్రెయిన్తో అగ్రిమెంట్ ఎక్కడ, రష్యాతో విభేదాలు ఎలా స్టార్ట్ అయ్యాయి, ఇండియా వరకు ఎలా వచ్చాయి, ఇప్పుడు ఇండియాతో కోపంతో పాకిస్తాన్లా చేరదీస్తున్నాడు. ఈయన యొక్క దుర్మార్గపు చర్యలు, దుష్ట చర్యలు, దిక్కుమాల పనులు, పనికిమాల పనులు, ఒక రకంగా చెప్పాలంటే తలతిక్క పనులు ఏడు దాకా వస్తున్నాయి చూస్తున్నారా? ఇది చాలా క్లియర్. ఒకసారి మన ట్వీట్ చూద్దాం. Based on the highly provocative statements of the former president of Russia, Dmitry Medvedev, who is now the deputy chairman of Security Council of the Russian Federation, I have ordered 2 nuclear submarines to be positioned in the appropriate regions. అని ఏం చెప్తున్నారు? ఈ రకంగా రష్యన్ మాజీ అధ్యక్షుడు డ్మిట్రీ మెడ్వేవ్ ప్రస్తుతం డిప్యూటీ చైర్మన్ ఆఫ్ సెక్యూరిటీ కౌన్సిల్గా ఉన్నారు. కాబట్టి ఆయన మాటలు, ఆయన ఏమన్నాడు? మా దేశం పైన ఏది పడితే అని మాట్లాడితే నాలుక చీరేస్తాను రకంగా హెచ్చరించారు. తప్ప అంటే నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా, చేతులు ముడుచుకొని కూర్చోవాలా? డొనాల్డ్ ట్రంప్ తన వ్యక్తిగత స్వార్థాల కోసం అమెరికా సెక్యూరిటీని కూడా వాడుతున్నట్టుగా అర్థమవుతోంది. ఇక్కడ అమెరికా ప్రజలకి, అమెరికా దేశస్తులకి, ఇతర దేశాలకు ఎటువంటి విభేదాలు లేవు. అమెరికా దేశస్తులకి వేరే దేశాలకి ఎటువంటి విభేదాలు, కేవలం డొనాల్డ్ ట్రంపే తన యొక్క వ్యక్తిగత ఎజెండాని, వ్యక్తిగత స్వార్థపూరిత ధోరణి అమలు చేసి నేనే ప్రపంచ దేశాల అగ్రజుడిని, అంతా నా మాట వినాల రకంగా ఒక పిచ్చివాడ్లా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇంతకంటే నేను చాలా మాట్లాడాలని ఉంది డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశించి, కానీ నేను ఆయన ఒక దేశానికి అధ్యక్షుడు కాబట్టి కొంత కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాను. ఒక తలతిక్వ వ్యక్తిలాగా, ఒక బాలకాలే, ఒక సర్టెన్ వయసు వచ్చిన తర్వాత, పెద్ద మనుషులు అయిన తర్వాత, వృద్ధాప్యం వెళ్ళిన తర్వాత చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంటారు చూసారా? ఆ రకంగానే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తిస్తున్నాడు. 78 ఏళ్ళ వయసు వచ్చింది, ఇక ఏం పోయింది? తల పనిచేయడం లేదు, బుర్ర పనిచేయడం లేట్టుగా భావిస్తున్నాడు ఆయన. సో ఆయన ఏం చెప్తున్నాడు? రష్యాకి సంబంధించిన సమీప ప్రాంతంలో నేను 2 న్యూక్లియర్ సబ్మెరైన్స్ని ఉంచండి అని చెప్పి ఆదేశించారు. పిసార్ మళ్ళీ ట్వీట్ ప్లే చేయండి. ఆ ట్వీట్లో అప్రోప్రియేట్ సబ్మెరైన్స్ పొజిషన్ అట్ ది అప్రోప్రియేట్ రీజన్స్. సో అక్కడ జస్ట్ ఇన్ కేస్ దీస్ ఫూలిష్ అండ్ inflammatory statements are more than just that. Words are very important and can often lead to unintended consequences. I hope this will not one of those instances. Thank you for the attention to this matter. ఆయన చెప్పినటువంటి ట్వీట్ ఇది. ఆయన ఏం చెప్తున్నారంటే, ఇలాంటి కొన్ని మాటల వల్లే, అనవసరంగా రెచ్చగొట్టేటువంటి ఈ వ్యాఖ్యల వల్లే కొన్ని సందర్భాల్లో
కొన్ని